హలో ఆల్, వెల్కమ్ టు బంటిరెడ్డి ఫార్మ్స్. మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదిగోండి, ఇదే మన షెడ్ నిర్మించాం కదా. ఈ షెడ్కి చుట్టూ కూడా ప్లాస్టరింగ్, ఇన్సైడ్ ప్లాస్టరింగ్ కూడా చేయిస్తున్నాం. సో మనకు కూర్చోవడానికి అంటే దాని మీద మట్టి మీద కూర్చోకుండా అలాగనమాట. సో ఆ వర్కే చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ. ఆల్మోస్ట్ ఒక 8 మంది దాకా ఈ వర్క్ కాంక్రీట్ వర్క్ చేయడానికి వచ్చారు. ఆ కాంక్రీట్ మిషన్ ఇదంతా కూడా ఇది ఇలా జరుగుతుండగా నేను మిగతా వాళ్ళతో మాట్లాడి, అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటే చుట్టూ ఉన్న ఆ పిచ్చి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాయి అన్నీ కూడా పడేశారు. అవన్నీ తీయించేశాను ఈ వర్క్ చేస్తుండగానే ఇంకొక మనిషితో పక్కమట. ఆ తర్వాత ఇదిగోండి వెనకాల మీరు చూస్తున్నారు కదా, అది తీసేస్తున్నారు. ఇక్కడేమో ఈ మట్టి అంతా తీసుకెళ్ళి దాన్ని కాంక్రీట్ వర్క్లు చేస్తున్నారు అన్నమాట. సో మనం ప్రతిరోజు బైక్ మీద వెళ్తాం కాబట్టి ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు ఆ వర్షంలో మనకి బైక్ మూవ్ అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తం చుట్టూ నాపరాళ్ళు వేయించాను ఆ బైక్ వరకు వెళ్ళేందుకు. సో బైక్ ఈజీగా మనకి షెడ్ ముందుకు వెళ్ళిపోద్ది. నాది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి దానికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అక్కడ డోర్ దగ్గరే పెట్టించాం. అది కూడా ఈలోపు మనం కూడా శ్రమదానం చేస్తున్నాం, చూస్తున్నారు కదా. ఇక తర్వాత ఈయన అన్నారన్నమాట, అది వద్దులేండి, ముందు ఈ చుట్టూ ఉన్న కంకర రాళ్ళు మనం నీట్గా చేసుకుంటే బెటర్ కదండి అని చెప్పేసి అన్నాడు. ఇంకొక ఆయన పిలిచి, పెద్ద ఆయన్ని, ఆ పని నువ్వు చేసుకుంటుండు, నేను ఈలోపు ఈ కంకర రాళ్ళు ఇవి తీసేస్తానని చెప్పేసి పోతన వెంకటేశ్వరరావు గారితో పాటు నేను కూడా కొద్దిగా శ్రమదానం చేసి ఆ మొత్తం రాళ్ళన్నీ ఒక పక్కకి తీసాం అనమాట. నీట్గా కనిపించాలి కదా. ఈసారి కొద్దిగా వీడియో లేట్గా చేసాం. ఈ న్యూ ఇయర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ టైం డిలే లేకుండా ఎవ్రీ 2 to 3 days మధ్యలో చేసేట్టుగా చేస్తాను. అలాగే ఇక ఈ వీడియోస్ మనకి కన్స్ట్రక్షన్ ఇదంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం మొక్కలు పెట్టడం అనమాట. సో ఆ మొక్కలు పెట్టేది, ఆ 5 layer ఫార్మింగ్ ఎలా చేసాం ఏంటన్నది కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇదిగోండి, ఇదే మొత్తం మన అయిపోయిన తర్వాత ఎండ్ వర్క్ అనమాట. ఇదంతా ఒక మంచం, 2 చైర్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ.